హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో అది మొత్తానికైతే బిగ్ బాస్ 8 యొక్క 4th వీక్ నామినేషన్స్ అయితే అయిపోయినాయి. ఓకేనా. సో దాంట్లో హైలైట్ చాలా ఉన్నాయి. నబీల్, సోనియా కావచ్చు, లేకుంటే పృథ్వీ, నబీల్ కావచ్చు, ఓకేనా, అండ్ యష్మి, మణికంఠ. ఓకే. సో ఇవన్నీ నామినేషన్స్ చాలా ఫైర్ మీద జరిగిపోయినాయి. అయితే సో మొత్తానికైతే ఫైనల్గా ఏమంటారు నామినేట్ అయిన సభ్యులైతే ఆదిత్య, ప్రేరణ, మణికంఠ అండ్ సో నబీల్, పృథ్వీ, సోనియా అండ్ ఫస్ట్ నేనికి కూడా అయ్యిండే. అయితే ఇంకా నిఖిల్ చీఫ్ కాబట్టి ఆయనకు ఒక అధికారం ఉంటుంది. ఏంటంటే ఒకరిని ఎట్లయినా సరే సేవ్ చేసే అధికారం ఉంటుంది. సో ఆ అధికారం ఆయనకి ఇస్తే కనుక ఆయన నైనికని సేవ్ చేసేసిండు. అఫ్కోర్స్ అంటే ఆ సేవింగ్ అనేది నాకు కొద్దిగా ఫీల్ అనిపించిన. కాకపోతే సో ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్లో ఆమె ఇప్పటికైతే బయటికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆమెకి ఇచ్చేది లేకుండా అనిపించింది. బట్ అది ఇచ్చిన కూడా నాకు ఫీల్ అనిపించింది. కాకపోతే ఆమె కాకుండా ఇప్పుడు కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నది ఏంటంటే సో పృథ్వీ అండ్ ఆదిత్య. సో వీళ్ళలో ఒకరికి సేవ్ చేస్తే బాగుంటుండేమో అని నాకు అనిపించింది. బట్ అది కూడా నాకు నచ్చింది. ఓకేనా. సో అంటే నిఖిల్ తీసుకున్న నిర్ణయం కూడా నాకు బాగానే అనిపించింది. ఓకే. అయితే సో ఇప్పుడు ఈ మొత్తానికైతే ఇప్పుడు నామినేషన్లు ఇంకా ఆరుగురు ఉన్నారు. ఆదిత్య, ప్రేరణ, మణికంఠ, నబీల్ అండ్ పృథ్వీ, సో సోనియా. ఇప్పుడు ఈ ఆరుగురిలో ఎవరు ఈసారి ఇప్పుడు ఈ వీక్లో బయటకు వస్తారు అని మనం డిస్కషన్ చేసుకుంటే కనుక సో కంపల్సరీ చెప్పొచ్చు ఒక 90%. సో నిన్న చూసినాము అంటే ఆదిత్య గారికి ఆల్మోస్ట్ అందరికంటే ఎక్కువ ఓట్లు ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి మిగిలిన వారందరూ కూడా ఆదిత్యకి సో నామినేట్ చేసినారు. ఓకే. అండ్ ఆ తర్వాత లిస్ట్లో మణికంఠ ఉంటాడు. ఓకే. సో అయితే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నవారైతే కంపల్సరీ మణికంఠ అండ్ ఆదిత్య, సో పృథ్వీ, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఇంకా ఎక్కువ ఎవరు అని అంటే సో ఆదిత్య. అండ్ కంపల్సరీ ఆదిత్య గారు ఈ వీక్ బయటకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా అనుకుంటున్నాయి. ఎందుకంటే ఆయన నాకు తెలిసి లాస్ట్ వీక్ అప్పుడు కూడా రావాల్సి ఉండే. సో ఎందుకంటే బేసికలీ ఆయన పర్ఫార్మెన్స్ చేస్తుండే కానీ ఆ పర్ఫార్మెన్స్లో అంటే డీప్గా ఇన్వాల్వ్మెంట్ సరిగ్గా కనిపించట్లేదు జనాలకి అన్నట్టు. ఓకే. సో అదే పాయింట్ మీద అక్కడ ఉన్న వాళ్ళని కూడా నామినేట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా చూసుకుంటే ఆదిత్య గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన ఏదైనా సరే కంప్లీట్గా వినడంటూ వేరే వాళ్ళు చెప్పినప్పుడు సో సరే ఓకే ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. సో ఇది రీసెంట్గా అభయ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పిన ముచ్చట అన్నట్టు. సో నిన్న నామినేషన్లో కూడా జరుగుతున్నప్పుడు అంటే ఏమంటూ అది డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా ఆయన పూర్తిగా కంప్లీట్గా చేసుకోలేకపోతాడు. అంటే ఆర్గ్యుమెంట్ అవన్నీ చేశారు కానీ కంప్లీట్గా దానికి అక్కడ ఫుల్ స్టాప్ అనేది వాడనట్టు. సో మధ్యలోనే ఆపేసి ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అది కూడా ఒక రకంగా ఆయనకి ఏమంటారు నెగిటివ్ అయ్యే అవకాశము చాలా ఎక్కువ కనబడుతుంది. ఓకే. సో ఈసారి అయితే మ్యాక్సిమం అయితే బయటకు వస్తాడు. అండ్ ఆ తర్వాత మణికంఠ. ఓకే. సో మణికంఠ ఇప్పుడు 3 వారాలు ఆయన చూసేసారు జనాలు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా అదే సెంటిమెంట్ అదే తీసుకొని వస్తుండు. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి ఇంకకే పోయిండు. ఒక సెకండ్ వీక్లో ఒక్కసారి గట్టిగా అనిపించింది రీసెంట్గా గుళ్ళు టాస్క్ కావచ్చు ఇంకెక్కడైనా సరే. సో టాస్క్లు ఆడలేక ఆయన ఏడుస్తుండు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో నిన్న నామినేషన్లో కూడా అదే అన్నాడు, నాకు పృథ్వీని చూస్తే భయం అవుతుంది, కోపం వస్తే ఆయనకి కోపడుతుంది, నాకు దెబ్బలు తాకితే భయం అవుతుంది, సో అందుకే నేను ఎక్కువ అట్లా చేయలేకపోయినా అన్నట్టు ఆ టైప్లో మాట్లాడాడు. అంటే సో టాస్క్ని మనం కూడా సో నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే అంత ముందుకు నామినేషన్ చేసేటప్పుడు నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ కాకపోయినా మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ పృథ్వీ నామినేషన్ చేసినప్పుడు నేను ఫిజికల్ స్ట్రాంగ్ అని చెప్పేసి బాగా గట్టి ఆర్గ్యుమెంట్ చేసింది. ఓకే. సో ఆ విషయాలు పక్కన పెడితే ఫిజికల్గా మనడు కొద్దిగా వీక్ అని చెప్పేసి అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే ఆ టాస్క్ లెక్క చూడలేకపోతున్నాడు. సో దాంట్లో సడన్గా ఎమోషనల్ అయిపోయి ఆ టాస్క్ని పక్కతో పట్టించుకుంటున్నాడు. ఓకే. ఇది కూడా ఆయనకి నెగిటివ్ అయ్యే అవకాశం. కాకపోతే ఈసారి మనకంట తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ సో ప్రేరణ కావచ్చు అండ్ సోనియా అయితే ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు కంపల్సరీ. సో ఆమె ఉండాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంటే ఆమె బయటకు వస్తే బిగ్ బాస్ చూడలేని చెప్పి కొంచెం కామెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి సో కంపల్సరీ ఆమె ఈసారి వచ్చే అవకాశాలు లేవు. అండ్ ప్రేరణ కూడా రాదు. ఇంకెవరున్నారు, సో పృథ్వీ కూడా ఉంటుంటే సో లాస్ట్ వీక్లో కాకపోతే పృథ్వీ తప్పించుకొని చెప్పొచ్చు. సో పృథ్వీని కూడా ఎక్కువ జల్దీ పంపించారు. ఎందుకంటే సో అక్కడ ఉన్న వాళ్ళల్లో మనకి ఎక్కువ యాంగర్ ఉంది. అండ్ ఎందుకంటే సో గేమ్లో ఆటతో పాటు అలాంటి కొన్ని ఉంటేనే జనాలకి చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇప్పట్లో పృథ్వీ వచ్చే అవకాశం. అండ్ నబీల్ అయితే ఇప్పట్లో అసలే రాడు. సో ఇప్పుడు ఆయన 3rd వీక్ నుంచి ఇంకా కొద్దిగా పుంజుకుంటూ మంచిగా ఫామ్లోకి వచ్చింది మనోడు.
కాబట్టి ఇంకా నబిల్ ఇప్పట్లో రాడు, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇన్ని లాస్ట్ వరకు ఉండే అవకాశాలు కానీ గట్టిగా కనబడుతున్నాయి. అండ్ సోనీ ఈ వీక్ రాకపోయినా మెల్లమెల్లగా తర్వాత మెల్లమెల్లగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే డేంజర్ జోన్లో ఆదిత్యంగా ఉన్నారు. ఆయన మ్యాక్సిమం 90% వచ్చే అవకాశాలు కంపల్సరీ కనబడుతున్నాయి. సో ఇది నా యొక్క రివ్యూ 4th వీక్ నామినేషన్స్ పైన. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ప్రకారంగా ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారో చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.